ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మన యొక్క ప్రవర్తన ద్వారా ఎవరిని మహిమపరిచే వారంగా ఉన్నాము? మన యొక్క తండ్రి అయిన దేవుని మహిమపరిచే వారంగా ఉన్నామా, లేదా ఆయన అవమానపరిచే వారంగా మనం ఉన్నాము, ఆయన్ని బాధ పెట్టే వారంగా మనం ఉన్నాము? అయితే మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన జీవితంలో ప్రభువైన యేసు చేసిన కార్యములను బట్టి మనము ఆయన మహిమపరిచే వారంగా ఉండాలి. ఎలా అంటే, నీ జీవితంలో దేవుడు ఏదైనా కార్యం చేసినప్పుడు, జాబ్ లేకపోతే జాబ్ ఇచ్చినప్పుడు, లేదా నువ్వు స్టూడెంట్ అయితే నువ్వు రాసిన ఎగ్జామ్స్లో నీకు ఒక మంచి మార్కులతో ఆయన పాస్ చేసినప్పుడు, లేదా నువ్వు వ్యాపారం చేస్తే వ్యాపారంలో లాభం ఇచ్చినప్పుడు, లేదా ఇంకా ఇలాంటి జీవితంలో అనేక విషయాల్లో దేవుడు తన కార్యములు చేసినప్పుడు ఆ కార్యములను బట్టి ఆయన మహిమపరిచేవాడిగా ఉన్నావా, లేదా లేదు ఇదంతా నా జ్ఞానం వల్లే, నా తెలివితేటల వల్లే, నా యొక్క శ్రమ వల్లే నేను ఇవన్నీ సాధించాను అని నీకు నువ్వు గర్వపడేవాడిగా ఉన్నావా? ఒకసారి చెక్ చేసుకోవాలి. బైబిల్లో మనం చూసినట్లయితే ఇజ్రాయేలు మొదటి రాజు సౌలు, అలాగే రెండో రాజు దావీదు ఇద్దరున్నారు. ఇద్దరు దేవుని చేత అభిషేకింపబడిన వారే. కానీ సౌలు ప్రవర్తన ద్వారా దేవుడు అక్కడ మహిమపరచబడేవాడిగా లేడు. ఎందుకు అంటే, ఇజ్రాయెల్లో చాలామంది ఉండగా మొదటిగా సౌలుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, దేవుని ఎందుకు భక్తులు కలిగి ఉన్నాడు, దేవుని మహిమపరిచేవాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు అతన్ని ఎన్నుకొని రాజుగా అభిషేకించాడో, అభిషేకించిన తర్వాత రాజు అన్న తర్వాత వేరే రాజ్యం మీదకి యుద్ధాలు చేయాలి, యుద్ధానికి వెళ్ళాలి. అలానే యుద్ధం చేసినప్పుడు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. తను చేసిన ప్రతి యుద్ధంలో విజయాన్ని ఇచ్చాడు. విజయాన్ని ఇచ్చినప్పుడు సౌలు రాజు ఏం చేయాలి? ఇదంతా దేవుని వల్లే సాధ్యమైంది, దేవుడే విజయాన్ని ఇచ్చాడు అని చెప్పేసి దేవుని మహిమపరచాలి. అయితే సౌలు ఏం చేశాడంటే, ఇదంతా నా యొక్క బలము, నా యొక్క తెలివి, నా యొక్క జ్ఞానం వల్లే నేను ఎన్ని విజయాలు సాధించానని తన్ను తాను హెచ్చించుకునేవాడిగా ఉన్నాడు. అక్కడున్న ప్రజలందు తనను తాను హెచ్చించుకునేవాడిగా ఉన్నాడు. అయితే దావీదు మనం చూసినట్లయితే, మొదటిగా దావీదు చిన్నతనంలోనే రాజుగా అభిషేకింపబడ్డాడు. కానీ సౌలు రాజు దావీదు అభిషేకింపబడిన తర్వాత 40 సంవత్సరాలు సౌలే రాజుగా ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రజలకి. అయితే సౌలు రాజుగా ఉన్న రోజుల్లో ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తారు ఇజ్రాయెల్ మీద. వచ్చినప్పుడు వీరు యుద్ధానికి సిద్ధమయ్యి యుద్ధం చేస్తూ ఉంటారు. అయితే ఫిలిస్తీన్లో ఒకడు వచ్చి, అందరూ కుట్టుకోవడం కాదు, అందరూ కలిసి యుద్ధం చేయడం కాదు, మా వైపు నుంచి నేను ఒక్కడిని వస్తాను, మీ వైపు నుంచి ఎవరినైనా ఒకళ్ళని పంపించండి, ఒకళ్ళని ఎన్నుకొని మీరు పంపించండి. ఒకవేళ మీరు ఎన్నుకున్నవాడు వచ్చి నన్ను ఓడిస్తే నేను మిగతా వారంతా, మా ఫిలిస్తీన్లంతా మీకు బానిసలుగా ఉంటాం, లేదు నేనే మీ వాడిని ఓడిస్తే మీరు మాకు బానిసలుగా ఉండండి అని చెప్పేసి ఒక సవాల్ విసురుతాడు. అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఆ సవాలు విని భయపడతారు. ఎందుకంటే అవతల సవాల్ విసిరిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే 9 అడుగుల హైట్ ఉంటాడు, చాలా బలాఢ్యుడిగా ఉంటాడు. అయితే అతన్ని చూసి చాలామంది సైనికులు భయపడతారు. ఇజ్రాయెల్ ప్రజలు, సైన్యాధిపతి భయపడతాడు, చివరికి రాజు కూడా భయపడతాడు, సౌలు రాజు. సో యుద్ధానికి వెళ్ళరు. ఎవరు లేరా అని చెప్పేసి ఇంకా ఆ యొక్క వ్యక్తి ఫిలిస్తీయుడైన ఆ గొలియాతు చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటాడు ఇజ్రాయెల్ ప్రజలను, వారి దేవుణ్ణి. అయితే తమ దేవుణ్ణి అంతగా దూషిస్తున్నా కూడా, వారిని అంతగా హేళనగా మాట్లాడుతున్నా కూడా ఎవరు కూడా అతన్ని ఎదిరించడానికి సాహసం చేయలేదు. అయితే ఈ సైన్యంలో, ఇజ్రాయెల్ సైన్యంలో దావీదుకు సంబంధించిన అన్నలు 2 ఉన్నారు.
సో వారి కోసము దావీదు తండ్రి ఏం చేస్తాడంటే కొంత ఆహారం సిద్ధపరిచి వారి కోసం పంపిస్తాడు. మీ అన్నలు ఎలా ఉన్నారు చూసిరా, ఒకసారి ఈ ఆహారం ఇచ్చని చెప్పేసి పంపించినప్పుడు దావీదు ఇంకా ఆహారం తీసుకొని అన్నల దగ్గరికి వస్తాడు. అన్నల దగ్గరికి వచ్చినప్పుడు అక్కడున్న వాతావరణం చూసి ఎవడో వచ్చి యెహోవా దేవుణ్ణి, ఇజ్రాయెల్ ప్రజల్ని నీచంగా తిడతాం దావీదు వింటాడు. ఎవడ్రా వీడు ఈ రకం తిడుతున్నాడు, వీళ్ళేం చేయట్లేదని చెప్పేసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అక్కడ ఉన్న సైన్యంలో కొంతమందిని అడుగుతాడు. అడిగితే వాళ్ళు చెప్తారు, ఇలా ఒక వ్యక్తి ఉన్నాడు ఫిలిస్తీన్లో గొల్యాత్ అని, అతను ఒక సవాల్ విసిరాడు అని చెప్పేసి జరిగిందంతా చెప్పినప్పుడు ఇంకా దావీదుకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే దావీదు చిన్నతనం నుంచి గొర్రెలు కాచుకునేవాడైనా, దేవుణ్ణి స్తుతించేవాడిగా, దేవుణ్ణి ఆరాధించేవాడిగా, దేవుని ప్రేమించేవాడిగా ఉన్నాడు. అందుని బట్టి తనను ప్రేమించిన వారిని, ఇప్పుడు ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు మన తల్లిదండ్రులని మనం ప్రేమిస్తాం. ఎవరైనా బయటోడు వచ్చి మన తల్లిదండ్రులను తిడితే మనం ఊరుకోం కదా, ఎవడరా నువ్వు మా తల్లిదండ్రులను తిట్టడానికి అని చెప్పేసి మన కోపం వస్తుంది. మనం వాడు ఎంత బలవంతుడైనా కూడా మనం ఎదిరిస్తాం, ఎందుకంటే వారి మీద ఉన్న ప్రేమను బట్టి. అలానే దావీదు చిన్నతనం నుంచి దేవుని ప్రేమించేవాడిగా ఉన్నాడు కాబట్టి తన ప్రజల్ని, తన దేవుణ్ణి దూషించిన వ్యక్తి మీద కోపం వచ్చి ఎదిరించడానికి సిద్ధమవుతాడు. తను వయసులో చిన్నవాడు, యుద్ధ నేర్పరి కాదు, తన చిన్నతనం నుంచి యుద్ధాలు ఏం చేయలేదు, అంత బలమైనవాడు కాదు, అంత హైట్ అయినవాడు కాదు. అయితే ఇదే విషయాన్ని వెళ్ళి సౌలు రాజుతో అంటాడు, నేను అతనికి ఎదురుగా వెళ్ళి యుద్ధం చేస్తా అని చెప్పేసి అంటాడు. అరే నువ్వు చిన్నపిల్లడివి, అతను చిన్నతనం నుంచి యుద్ధంలో నేర్పరి, చిన్నతనం నుంచి అన్ని ఫైట్లు నేర్చుకుని ఉన్నాడు, నీకైతే ఏం తెలియదు కదా, నువ్వు చిన్నపిల్లడివి ఎలా ఎదిరిస్తావు అని చెప్పినప్పుడు దావీదు తన జీవితంలో దేవుడు చేసిన కార్యముల్ని అక్కడ బయలుపరుస్తాడు. ఏంటి అంటే తను గొర్రెలు మేపడానికి వెళ్ళినప్పుడు ఒకసారి సింహము వస్తుంది. అయితే సింహము గొర్రె పిల్లని నోటితో పట్టుకొని వెళ్తున్నప్పుడు దావీదు ఆ యొక్క గొర్రె పిల్లని కాపాడడానికి ఆ సింహంతో పోరాడి దాన్ని చంపి దాని నోటి నుంచి గొర్రె పిల్లని కాపాడుతాడు. అలానే ఇంకొకసారి ఒక ఎలుగుబంటి అలానే గొర్రె పిల్లని తీసుకెళ్తుంటే అలానే ఆ ఎలుగుబంటితో యుద్ధం చేసి దాన్ని చంపేసి దాని నోటి నుంచి గొర్రె పిల్లని కాపాడుతాడు. అయితే దావీదు అక్కడ ఏమంటాడంటే వాటితో పోల్చుకుంటే వీడెంత అనే విధంగా మాట్లాడతాడు. అంటే అక్కడ ఒక జంతువులాగా అతను చూశాడు గొల్యాతు. అంత ధైర్యం దావీదుకి ఎలా వచ్చిందంటే దేవుని చూసే విధానంలో దావీదు దేవుని చూసిన విధానం బట్టి ఆ ధైర్యం అనేది వచ్చింది. వయసులో చిన్నవాడైనా, యుద్ధ నేర్పరి కాకపోయినా, తనంత హైటు, తనంత వెయిట్, తనంత బలము లేకపోయినా తనని ఎదిరించగల శక్తి ఎప్పుడు వచ్చింది అంటే దేవుడు తన పక్షంలో ఉన్నాడు అని విశ్వసించాడు, నమ్మాడు. అప్పుడు తను గొల్యాతుని ఎదిరించడానికి ధైర్యం వచ్చింది. అయితే సౌలు రాజు అంటాడు, సరే దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఈ యుద్ధ కవచం ధరించుకుని వెళ్ళు అని చెప్పేసి యుద్ధంకి వెళ్ళేటప్పుడు వేసుకుంటారు కదా సూటు, యుద్ధ వస్త్రములు మొత్తం వేసి వెళ్ళు అన్నప్పుడు వేసుకున్నప్పుడు దావీదు కదలలేకపోతాడు, అంటే ముందుకి నడవలేకపోతాడు. చాలా బరువుగా ఉండడం వల్ల ఇబ్బందికరంగా దావీదుకు ఉంటుంది. అయితే ఇవి నాకు వాడుక లేవు అని చెప్పేసి అవి తీసేసి పక్కన పడేస్తాడు. అంటే ఇక్కడ మనం ఏం చూడాలి అంటే దావీదు మొదటిగా తన జీవితంలో దేవుడు చేసిన కార్యములు బట్టి దేవుని స్తుతించేవాడిగా, దేవుని మహిమపరిచేవాడిగా ఉన్నాడు. లేదు నా బలం వల్లే నేను ఆ సింహాన్ని జయించగలిగాను, నా బలం వల్లే ఎలుగుబంటిని జయించగలిగాను అని ఎక్కడా దావీదు చెప్పలేదు. దానికి ముందు మనం చూసుకున్నట్లయితే దావీదు సౌలు రాజు ముందుకు రాకముందే సౌలు రాజు దేవుని కోపానికి గురయ్యి ఆ కృపకు దూరం అయ్యి
దెయ్యములు పట్టి ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ దెయ్యములు వెళ్ళగొట్టడానికి ఒక వ్యక్తిని ఎవరినన్నా తీసుకురమ్మన్నప్పుడు వాళ్ళ సేవకుల్లో ఒకడు, రాజు సేవకుల్లో ఒకడు, ఒక అతను ఉన్నాడు. అతను సితారా వాయిస్తే ఇవన్నీ వెళ్ళిపోతాయి, దెయ్యాలన్నీ వెళ్ళిపోతాయి, చాలా చమత్కారంగా వాయిస్తాడండి, చాలా ప్రావీణ్యం గలవాడుగా వాయిస్తాడు అని చెప్పి అలా దావీదు గురించి చెప్తా ఒక మాట అంటాడు, దేవుడు కూడా అతనితో ఉన్నాడు అని చెప్పేసి అంటాడు. అంటే దావీదు ప్రవర్తన ఎలా ఉంది ఇతరులకి అంటే దేవుడు అతనితో ఉన్నాడు అని చెప్పే విధంగా ఉంది. మన ప్రవర్తన ఎలా ఉంది అంటే, మన ప్రవర్తన ఎలా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్రికెట్ అంటే ఇష్టం. సో నేను క్రికెట్ ఆడడానికి లేకపోతే చూడడానికి చాలా ఇష్టపడతాను. అలాగే క్రికెట్లో ధోని అంటే నేను కొంచెం అభిమానిస్తాను. ఆ అభిమానము ఎలా ఉంటుంది అంటే బయట వాళ్ళకి ఎలా కనపడుతుంది అంటే, నన్ను చూడంగానే లేకపోతే నేను ఏదన్నా క్రికెట్కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఇతను ధోనికి అభిమాని అని చెప్పేసి అక్కడ అర్థమవుతుంది. అలా ఉంటుంది నా ప్రవర్తన కానీ, నా మాట తీరు కానీ అలా ఉంటుంది. అలానే మనము మన జీవితంలో మన మాటలు కానీ, మన నడవడిక కానీ, మనము ఎవరితో ఉన్నాము లేకపోతే మనము ఎవరికి సంబంధించిన వాళ్ళము అని తెలియజేసేదిగా ఉన్నదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ యొక్క నడవడిక ఎలా ఉంది, నీ యొక్క చూపులు, నీ యొక్క క్రియలు ఎలా ఉన్నాయి. ఈ లోకంలో మనం జీవించున్నప్పుడు, మనం నడుచున్నప్పుడు అనేక మంది మనల్ని గమనిస్తూ ఉంటాడు. మనం నడిచే ప్రతి నడవడిక, మనం మాట్లాడే ప్రతి మాట ఎలా ఉంటుంది అనేది మన ఎదుటివారు గమనిస్తూ ఉంటారు. దాన్ని బట్టి మన యొక్క క్యారెక్టర్ని, మనం ఎవరికి సంబంధించిన వాళ్ళమని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, మన మాట ఎలా ఉండాలి, మన యొక్క నడవడిక ఎలా ఉండాలి. నీ మాట దేవుని మహిమపరిచేదిగా ఉందా లేకపోతే దేవుని అవమానపరిచేదిగా ఉందా? నీ యొక్క నడవడిక దేవుని మహిమపరిచేదిగా ఉందా, దేవుని అవమానపరిచేదిగా ఉందా? ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇంతవరకు నువ్వు ఈ లోకంలో ఉన్న వాటిని, ఈ లోకంలో ఉన్న వారిని అభిమానించి, అంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే, మనం సినిమాలు చూస్తూ ఉంటాం. అంటే నేను ఇదివరకు చూశాను కానీ ఇప్పుడు మానేస్తాను. అయితే సినిమా హీరోలు ఉంటారు, వాళ్ళ వల్ల మనకు రూపాయి లాభం ఉండదు. వాళ్ళని అభిమానిస్తే మనకు పరలోకం వస్తుందా అంటే రాదు. వాళ్ళ వల్ల మన యొక్క కుటుంబాలకి ఏదన్నా లాభం వస్తుందా అంటే రాదు. కానీ వాళ్ళ గురించి ఎవరైనా తప్పుగా, మనం అభిమానించే హీరోల గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడితే చాలా కోపం వస్తుంది. ఇంకా వాళ్ళని దూషిస్తాం, వాళ్ళతో ఇంకా ఎంత వరకు కొట్లాడడానికైనా సిద్ధపడతాం. ఏంటి, ఈ లోకంలో ఎందుకు పనికిరాని, ఎందుకు ఉపయోగం లేని నీ జీవితము, నీ దేవునికి దూరం చేసే వాటి గురించి నువ్వు కొట్లాడేవాడిగా ఉన్నావు ఇతరులతో. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దావీదు తనను రక్షించి, తనను కాపాడి, తనను నిత్య జీవమునకు అర్హునిగా చేసే దేవుని ప్రేమించి, ఆ దేవుణ్ణి ఎవరైనా దూషించినప్పుడు వాళ్ళతో కొట్లాడడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుణ్ణి దూరం చేసి దేవునికి తనకి మధ్య దూరాన్ని పెంచే విషయం గురించి అక్కడ దావీదు కొట్లాడినట్టుగా మనం చూడం. ఒకటి ఏంటి అంటే, క్రైస్తవులుగా మనం ఉంటున్నప్పుడు మనం ఎవరి కోసం ప్రయాసపడేవారంగా మనం ఉండాలి, ఎవరి కోసం పరుగులెత్తేవారంగా మనం ఉండాలి, ఎవరిని ప్రేమించేవారంగా ఉండాలి. నిజమే, దేవుని ప్రేమిస్తున్నాం. ఎలా ప్రేమిస్తున్నాం? మొదటిగా దేవుని ప్రేమించేవారంగా ఉన్నావా, లేకపోతే నీకు కావాల్సిన వారిని ప్రేమించి, లేకపోతే నువ్వు అభిమానించే వాళ్ళని ప్రేమించి, నీకు కావాల్సిన వస్తువులను ప్రేమించి, నీకు కావాల్సిన వాటిని ప్రేమించి తర్వాత దేవుని ప్రేమించేవాడిగా నువ్వు ఉన్నావా? ఒకటి, కష్టం వచ్చినప్పుడు దేవుని ప్రేమించేవాడిగా ఉన్నావా? నష్టం వచ్చినప్పుడు దేవుని ప్రేమించేవాడిగా ఉన్నావా? ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని ప్రేమించేవాడిగా ఉన్నావా?
ఇరుకుల్లో దేవుని ప్రేమించేవాడిగా ఉన్నావా? లేదు, నీకు కష్టమైన, దుఃఖమైన, నష్టమైన, ఇబ్బంది అయిన, ఇరుకైన ప్రతి విషయంలో దేవుణ్ణి మహిమపరిచేవాడిగా నువ్వు ఉన్నావా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏంటి అంటే దావీదు ఎక్కడ కూడా తనకి శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా దేవుని ఎదుట తను ఎప్పుడూ కూడా పాపం చేయలేదు. అంటే లాభం వస్తే నా వల్లే వచ్చింది, ఏదైనా యుద్ధంలో గెలిస్తే నా వల్లే గెలిచాను. మన జీవితంలో చూసుకున్నట్లయితే నువ్వేదైనా నీ జీవితంలో సాధించినప్పుడు, నీకు కావాల్సింది నీకు దొరికినప్పుడు ఇదంతా నా వల్లే, నేను కష్టపడ్డాను, నేను సాధించాను, నా జ్ఞానమే, నా యొక్క బలమే అని నీకు నువ్వు సంతృప్తి చెందేవాడిగా ఉన్నావా? నీకు నువ్వు గణపరుచుకునేవాడిగా ఉన్నావా? లేదా దావీదు వలె తను సింహాన్ని జయించిన దాన్ని బట్టి దేవుని మహిమపరిచాడు, ఎలుకబంటిని జయించినప్పుడు దేవుని మహిమపరిచాడు. అక్కడ తన మాటల ద్వారా, తన ప్రవర్తన ద్వారా దేవుని మహిమపరిచేవాడిగా ఉన్నాడు. మన ప్రవర్తన ద్వారా ఎవరిని మహిమపరుస్తున్నాం? మన ప్రవర్తన మనం ఎవరికి సంబంధులుగా మనల్ని చూపిస్తుంది? నువ్వు దేవుని సంబంధిగా ఉంటున్నావా, లేక ఈ లోకానుసారమైన వారి సంబంధంగా ఉంటున్నావా? నువ్వు నిజమే ఇప్పటి వరకు తెలియక చేసావా లేకపోతే తెలిసి చేసావా అనేది పక్కన పెడితే దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. దావీదు వలె ప్రతి క్షణము దేవుణ్ణి స్తుతించి, ఆయన్ను ప్రేమించి, ఆయనకు మొరపెట్టి, ఆయన్ను నువ్వు మహిమపరిచేవాడిగా ఉంటే, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ యొక్క నడవడిక ద్వారా ఆయన్ను నువ్వు మహిమపరిచేవాడిగా ఉంటే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. సౌలు రాజు తను దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మహిమపరిచినంత కాలము కూడా దేవుడు అతన్ని మహిమపరిచాడు. అతను చేసిన ప్రతి యుద్ధంలో అతనికి విజయాన్ని ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే తను గర్వించి నా వల్లే అని ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క ఉద్దేశం వచ్చిందో, అక్కడ నుంచి సౌలు రాజుకి యుద్ధంలో ఓటమి. అంటే ఇంకా యుద్ధం వెళ్ళడానికి కూడా భయం వేసింది. తను ఎప్పుడైతే తన బలం వైపు చూసుకున్నాడో, తన బలగం వైపు చూసుకున్నాడో, ఇంకా ఎదురు వచ్చిన గొలియాతుని లేకపోతే వేరే రాజ్యం యొక్క రాజులను చూసి భయపడ్డాడు యుద్ధానికి వెళ్ళడానికి. కానీ దావీదు భయపడలా. ఎందుకు? నా యేసు నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన యుద్ధం చేస్తాడు అనే నమ్మకం. ఎప్పుడు తన బలం వైపు చూసుకోలేదు, తన యొక్క జ్ఞానం వైపు చూసుకోలేదు. దావీదు దేవుని వైపు చూశాడు కాబట్టి తనకు ఎదురైన ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మనకు ఎదురయ్యే సమస్యలను బట్టి, మనకు ఎదురయ్యే ఇబ్బందులను బట్టి ఎక్కడ కృంగిపోయేవారం కాక, నా దేవుడు, నా రాజు ఉన్నాడు అనే నమ్మకం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, ఇంకా ఇవన్నీ చిటుకులు వెళ్ళిపోతాయి. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో, ఎప్పుడు అయితే నీకు ఎదురైన సమస్యను బట్టి, ఇబ్బందిని బట్టి దేవుని పాదములు పట్టుకుంటావో, అవన్నీ తీసేయగల సామర్థ్యం గల దేవుడు మన దేవుడు. ఎప్పుడైతే నువ్వు ఈ లోకంలో ఉన్న వారి వైపు, ఈ లోకంలో ఉన్న వారి సహాయం కొరకు చూస్తావో, నీ యొక్క బలం వైపు నువ్వు చూసుకుంటావో, ఏ సమస్య నుంచి, ఏ యొక్క ఇబ్బంది నుంచి, ఏ కీడు నుంచి నువ్వు బయటపడలేవు. నువ్వు దేవుని వైపు చూసావా, నీకు కలిగిన ప్రతి ఒక్క కీడు నుంచి దేవుడు విడిపిస్తాడు. నువ్వు దేవుని వైపు చూడనంత కాలము, దేవుని దగ్గరికి రాని అంత కాలము, దేవుని పక్కన పెట్టినంత కాలము నువ్వు శ్రమలోనే ఉంటావు. నిందలే వస్తాయి, అవమానాలే వస్తాయి, బాధలే వస్తాయి. కానీ ఎప్పుడైతే నీ జీవితంలోకి దేవుణ్ణి ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటావో, సమస్తాన్ని దేవుడు తీసివేస్తాడు. నిన్ను దేవుని వైపు తిప్పుకోవడానికి దేవుడు కొన్ని సమస్యలు అనేవి పెడతాడు.